అంతే వెనకొందని తెలిపండి తెచ్చాయండి. మీరు ఎలాగా మీరు రారు, మేము వస్తాం. మీరు అసలు వైష్ణవ భక్తులు కాబట్టి మీకు మేము ఇంటికి వచ్చాయి. ఇంటికి వస్తే కానీ ఇవ్వం మనం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయస్వామి వారు బొబ్బిలి డిసెంబర్ 6వ తారీఖున ఏం చేస్తున్నారు? ఆయన లోక కళ్యాణం కోసం రామపాదుగా పట్టాభిషేకం కార్యక్రమం చేస్తున్నారు. ఈ దీంట్లో ఇంచుమించు 5,000 మంది వరకు రామపాదుకులు పూజ సామగ్రి అంతా ఉచితంగా ఇచ్చి కార్యక్రమం చేస్తున్నారు. రామపాదుకులకి పట్టాభిషేకం చేయించి మనకి ఇస్తారు, మన చేత పూజ చేస్తారు. అసలు రామపాదుకులు అంటే ఏంటంటే, భరతుడు రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు రాజ్యం రమ్మని ఎంతో బతిమలాడతారు రాముడిని. ఎంత చెప్పినా రాముడు విండు, ఎన్ని మాటలు చెప్పినా విండు. భరత నేను చనిపోతానన్నా సరే రాముడు విండు, తండ్రి మాట వినాలని. భరతలో మాట చెప్తారు ఏంటంటే, తండ్రి బతుకున్నప్పుడు మాట ఇచ్చావు కదా నువ్వు అంటే భరత రాముడితో అంటారు, ఆ నాన్నగారు చనిపోయారు కాబట్టి నువ్వు రాజ్యాభిషేకం చేయొచ్చు, నీకు బదులుగా నేను అరణ్యవాసంకి వెళ్తానని భరతుడు అంటాడు. అప్పుడు రాముడు ఏమంటారంటే, తండ్రి బతికున్నా పరమపదించిన అంటే చనిపోయినా మాట ఆ మాట జవదాడకూడదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నేను రాజ్యపాలన చేయనంటాడు. అయితే నాకు మారుగా నువ్వు రాజ్యపాలన చేసుకొని రాముడు గారు పాదుకులు ఇస్తారు. భరతుడు అడుగుతాడు, నీకు మారుగా భరత రాముని అడుగుతారు, నాకు పాదుకులు ఇవ్వండి, ఈ పాదుకులు తీసుకెళ్ళి నేను సామ్రాజ్యం చేస్తుంటే రాముడు పాదుకులు తీసుకెళ్ళి భరత రాజ్యంలోకి వెళ్లకుండా ఊరు ఎంట్రన్స్లో ఉండి ఒక పర్ణశాల వేసుకొని మునీశ్వరుడు రాముడు ఎలా అయితే నారబట్టలు పట్టుకున్నారో అలాగే భరత నారబట్టలు పట్టుకున్నారు. రాముడు ఎలాగైతే కింద పడుకున్నారో అలాగే భరత కింద పట్టుకున్నాడు. రాముడు ఎలా అయితే కన్నమూలాలు భుజించాడో ఈ 14 సంవత్సరాలు భరత కూడా అలా కన్నమూలాలు భుజించి ఈ పాదుకులు తీసుకెళ్ళి ఈ పాదుకులతోటి రాజ్యాన్ని 10 చేశారు. రాముడు ఏంటంటే ఒకసారి వస్తారు, రాముడు రావణాసుని సంహారం చేసిన తర్వాత భరతుని పరీక్ష చేయడానికి ముందు ఆంజనేయస్వామిని పంపిస్తారు. భరతుడు నిజంగా నా కోసం వెయిట్ చేస్తున్నారా, లేదా 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తే రాజ్యపాలన కాంక్ష అంటే నేను కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించి కోరుకుంటే నేను భరతుడికి రాజ్యం ఇచ్చాను రాముడు అంటారు. ఆంజనేయస్వామి వస్తారు భరతుడి దగ్గరికి, వస్తే పరీక్ష చేస్తే ఒక్కసారి అంటాడు, నువ్వు మీరే మరి వీడే మరి